ఈయన తప్ప ఎవరు లేడా తెలంగాణలో ప్రతిపక్షం? కవిత నిన్న మాట్లాడుతూ ఉన్నారు, సోదరి కవిత గారు. బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ గణన చేయాలి. ఆడపిల్ల కాబట్టి జర మంచిగా మాట్లాడుతున్న గౌరవప్రదంగా మాట్లాడుతున్నా. 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఇలా నువ్వు అడుగుతున్న బీసీలకి మీ నాయన 10 మంత్రి పదవులు ఇవ్వాల్సింది. 2 ఇయ్యలే మీరు, 2 ఇయ్యలే సరిగా. అన్న బీసీ బిడ్డను అర్ధాంతరంగా తీసి అవతల వారేసిన మీ నాయన. కవిత ఆ రోజు నీ నోరు ఎందుకు మూతపడ్డది? దాన్ని మాట్లాడి చెల్లె గౌరవంగా ఉంటుంది. అదే నువ్వు ఆడపిల్లలు కాకపోయింటే ఖచ్చితంగా మంచి సమాధానం చెప్పండి. ఇప్పటికైనా బీసీల గురించి ముసలి కన్నీరు, ఇంకా దేని గురించో ముసలి కన్నీరు మార్చే కార్యక్రమాన్ని సోదరి కవిత గారు మానుకోవాలి. 10 మంత్రి పదవులు, 18లో 54% బీసీలుంటే 10 మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే. 10 ఏళ్ల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 2-3 మంత్రి పదవులు ఇచ్చి అందులో బీసీ బిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక తీసి అవతల వారేసారు ఈటల రాజేందర్. ఆ రోజు ఎడిపోయిన వీళ్ళ నోర్లన్నీ వాళ్ళు బీసీలు కాదా? ఆ రోజు బీసీ కులగణన గురించి కవిత ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది కవిత? కవితకి బీసీలకు ఏం సంబంధం? నిజాయితీ ఉంటే మీ నాయన ఈ రోజుకైనా ప్రతిపక్ష పదవి హోదాని ఒక బీసీ బిడ్డకి ఇవ్వని చెప్పు. పార్టీ అధ్యక్ష పదవి ఏంటి పోని, ఏదైనా చర్చ జరిగితే అసెంబ్లీలో ఒక బీసీ బిడ్డని మాట్లాడించింది చెప్పురి. ఈ ఏడాది పోలే అయితే హరీష్ మాట్లాడాలి, లేకపోతే కేటీఆర్ మాట్లాడాలి. ఎవరు లేడా బీసీ బిడ్డ అక్కడ? ఎవరికి మాట్లాడే అర్హత లేదా? మీ అన్న కంటే ముందు, మీ బావ కంటే ముందు మంత్రులైన వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అక్కడ. వాళ్ళకి ఇయ్యండ్రి, మాట్లాడిపోయిండ్రి. అందుకని ముసలి కన్నీరు బంద్ చేయండి. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, ఆ ముగ్గురు గురించి రాయడం బంద్ చేయండి. పొద్దుగాలైతే వాళ్ళే ఉన్నట్టు, ప్రతి సమస్య వాళ్ళకే తెలిసినట్టు. ఈ సమస్యలన్నిటికీ కారణం ఆ ముగ్గురే. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏమైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీయే. ఇక వాళ్ళు వచ్చి బీసీ గణన చేయండి, బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి. మీరు కూడా మాట్లాడుతుంటే చెల్లె దయ్యాలు వేదాలు వల్లించినట్టు. అందుకని దయచేసి నేను మీ జోలికి రావట్లేదు. మీ సాగు మీరు సాగుతూ, మీ కర్మ మీరు అనుభవిస్తూ, అన్ని కులాలను నాశనం చేసి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి, తెలంగాణ ఉద్యమకారుల ముసురు మోసుకున్నందుకు మంచోడు మౌనంగా ఏడిస్తే ఆ మంచోని కన్నీరు మీ కోల్పకి రాస్తుందని చెప్తాను. అది జరిగింది. ఇప్పటికైనా మౌనంగా ఉంటుంది. ప్రజలు ఓట్లయితే ఎప్పుడన్నా 1-2 గెలిపిస్తే సంతోషపడి, ఎక్కువ ఎగిరిపడ్డారు అనుకోండి మళ్ళా భూమికి వేసుకుంటారనేది ఆలోచించుకోండి. భారతీయ జనతా పార్టీ జోలికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జోలికి వస్తే నేను మొదటి నుంచి కూడా నేను కూడా నీకంటే ఎక్కువ జై తెలంగాణ అంటుంటే నీట్గా జవాబు 70 से जरूर आपको मिलेगा. రఘునందన్ రావు అంటే కాంగ్రెస్ ఎంపీ అని ఆయన. నేను రఘునందన్ రావు గారిని కానీ బీజేపీని కానీ ఏమన్నా నిన్నేమన్నా మాట్లాడినా? నేను మా నిజామాబాద్కు మొదటిసారి వచ్చినాం కాబట్టి నిజామాబాద్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద నేను నిలదీసిన. కాంగ్రెస్ని నిలదీస్తే బీజేపీ వాళ్ళ కులుకుపాటు ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ నుంచి ఎవరు రిప్లై ఇచ్చిండ్రు అని ఆలోచించేటటువంటి లోపలనే బీజేపీ నుండి 2-3 వచ్చి సీఎం గారికి రక్షణ గోడలాగా నిలబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిజంగా బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి తోక పార్టీ అయిందని మాత్రం నాకు అర్థమైతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పింది? మేము 42% లోకల్ బాడీస్ లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ఎస్సీలకు ఎస్టీలకు ఉండే రిజర్వేషన్లు అట్లనే ఉంటాయి, బీసీలకు 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? మీరు ఇస్తామని చెప్పిన రిజర్వేషన్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి అంటున్నాం. సో చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసే బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీది. సో మా పని మేము చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన హామీలను మేము వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. దాన్ని చేయాల్సిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.